కాంగ్రెస్ వాళ్ళు ఒట్టి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. సో కొంతమంది కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి ఛాలెంజ్ చేశారు, దిస్ ఇస్ నాట్ లీగల్ అని చెప్పి. సుప్రీంకోర్టు దాని ఒక స్టే ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ మీరు బయట ఇవ్వకూడదు, షేర్ చేయకూడదు అని చెప్పి అన్ని. దాని తర్వాత మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2014లో చట్టం తీసుకొచ్చారు. చట్టం తీసుకుని చిన్న ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటంటే రాజ్యసభలో మోదీ గవర్నమెంట్కి మెజారిటీ లేదు అప్పుడు, ఎన్డీఏ గవర్నమెంట్కి. తో ఒక మనీ బిల్గా తీసుకొచ్చారు. ఎందుకంటే ఇది ఆధార్ ఇస్ విత్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పి ఆధార్ని అట్లా ప్రజెంట్ చేశారు గవర్నమెంట్. లోక్సభలో పాస్ చేసుకున్నారు. మళ్ళీ రాజ్యసభకి వెళ్ళక్కర్లేదు, బికాజ్ మనీ బిల్స్ రాజ్యసభకి వెళ్ళదు. ఫర్ ఎగ్జాంపుల్ మన యూనియన్ బడ్జెట్ రాజ్యసభ పాస్ చేయక్కర్లేదు, వాళ్ళు డిబేట్ చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ ఓటింగ్ కూడా చేయరు వాళ్ళు. ఎందుకంటే అది మనీ బిల్ యాజ్ పర్ రూల్స్ లోక్సభ పాస్ చేసే చాలన్నమాట. డబ్బులు ఖర్చు చేసే దాంట్లో ఏమైనా ఉంటే యూనియన్ గవర్నమెంట్ది ఓన్లీ లోక్సభ. సరే, ఎనీవే దట్ ఇస్ ఆల్ డన్. ఇప్పుడు ఈ చట్టం తీసుకొచ్చిన తర్వాత ఒక ప్రాబ్లం రాబోతుంది. ఏంటంటే మీరు చెప్పారు కూడా, తెలంగాణ అంటారు రేపు మేము అంగీకరించాము, వీ విల్ నాట్ యాక్ట్. ఇప్పుడు అంతా పెద్ద పెద్ద లెక్చర్ ఇస్తారు, 6 నెలల తర్వాత అందరు మర్చిపోతారు. అప్పుడు ఈ రిపోర్ట్ బయటకు వస్తుంది, అన్ని ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ టు డూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే మన వాళ్ళు అంటారు, సారీ మా దగ్గర గ్రూప్ 4 ఎగ్జామ్లో మేము చేయము, గ్రూప్ 2లో చేయము, వీ విల్ ఓన్లీ హ్యావ్ పేపర్ బేస్డ్ టెస్ట్. ఎందుకు? మా దగ్గర చాలా పల్లెటూరు ఉంటుంది, అక్కడ కంప్యూటర్ ఉండదు, అక్కడ కనెక్షన్ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, పవర్ ఉండదు. సో మేము పేపర్ బేస్డ్ టెస్టే చేస్తాం, ఎందుకంటే లీక్ చేయాలి దానికోసం. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఒక పాత వీడియో చూశాను నేను, కేటీఆర్ గారి దగ్గర అక్కడ ఒక ఛానల్లో ప్రశ్న అడిగారు, సార్ ఏమైంది సార్ మీ గ్రూప్ 4 ఎగ్జామ్, అది పేపర్ లీక్ అయింది కదా, మీరు ఎవరైనా ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? నేను ఎందుకు యాక్షన్ తీసుకోలేయా? గుజరాత్లో 13 పేపర్లు లీక్ అయింది, ఎవరైనా రాజీనామా చేశారని అడిగారు. ఇదే కేసీఆర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అడిగారు, ధర్నా కూడా చేశారు ఇందిరా పార్క్లో. అప్పుడు ఆయన దగ్గర అడగాలి, ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకంటే రాజీనామా చేయడం? తెలంగాణలో లీక్ అయింది కదా, అక్కడ ఎవరైనా రాజీనామా చేశారని అడగొచ్చు కదా. సో ఇది ప్రాబ్లం రాబోతుంది. జస్ట్ లైక్ నీట్ని వ్యతిరేకిస్తున్న తమిళనాడు లాగానే దీన్ని కూడా వ్యతిరేకిస్తారు. కానీ బీజేపీకి అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ రూల్ స్టేట్స్లో ఆటోమేటిక్ ఇది ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ వైపు నుంచి ఇంకో చట్టం తీసుకురావాల్సి వస్తుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ అ కన్కరెంట్ సబ్జెక్ట్, స్టేట్కి సెంటర్కి పవర్ ఉంటుంది ఈక్వల్గా. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 12th క్లాస్ సిబిఎస్ఈ పేపర్ లీక్ అయింది అనుకోండి, రెస్పాన్సిబిలిటీ ఈజ్ విత్ యూనియన్ గవర్నమెంట్. సిబిఎస్ఈ వాళ్ళ డిపార్ట్మెంట్ ఆఫ్ హెచ్ఆర్డీ కింద వస్తుంది. 12th క్లాస్ లేకుంటే 10th క్లాస్ తెలంగాణలో స్టేట్ బోర్డ్ పేపర్ లీక్ అయింది అనుకోండి, ఎవరు రెస్పాన్సిబుల్? స్టేట్ గవర్నమెంట్. కానీ అక్కడ డీకే శివకుమార్ అంటున్నారు కర్ణాటకలో అట్లా కాదంట, కర్ణాటకలో డిపార్ట్మెంట్ హెడ్స్ రెస్పాన్సిబుల్ ఉంటుంటారంట, మినిస్టర్కి రెస్పాన్సిబిలిటీ లేదంట. ఎనీవే ఇదన్నీ రాబోతుంది ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. సో చట్టం తీసుకురావడంలో ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా కాంగ్రెస్ వాళ్ళు అనుమతించలేదు. ఆలోచించండి, ఇదే వీళ్ళు ఈ లీకేజ్ గురించి ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు ఇవాళ పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం చేయడానికి అంగీకరించలేదు. ఎందుకు అడగండి? ఎందుకంటే అప్పుడు మళ్ళీ వీళ్ళ గేమ్ అంతా బయటపడిపోతుంది రేపటి నుంచి. ఓకే, దాంట్లో చీటింగ్కి 10 years ప్రిజన్ సెంటెన్స్ పెట్టారు. ఇప్పుడు అది పెద్ద ప్రాబ్లం కాబోతుంది. సో ఎవరికైనా ఇప్పుడు బీజేపీ రూల్ స్టేట్ ఇవ్వండి, కాంగ్రెస్ రూల్ స్టేట్ ఉండండి, అలయన్స్లో ఉన్న స్టేట్స్ జార్ఖండ్ లాంటి ప్లేస్ మనకు ప్రాబ్లం లేదు. కానీ చట్టం అందరికి ఒకటే చట్టం ఉండాలి. ఓకే, దాని నడుమిట్లో పెద్ద రిజర్వేషన్ గొడవ ఒకటి నడుస్తుంది, అది సపరేట్ డిబేట్గా వెళ్ళిపోయింది, ఇప్పుడు ఇంకో రూట్లో వెళ్ళిపోయింది అది. కానీ మన దగ్గర చూడాల్సింది రిజర్వేషన్ హటావో ఆందోళన అది. ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాద్యవన్ గారు, ఒక మనం కాంప్రహెన్సివ్ పిక్చర్ చూస్తే పిల్లలు మన దగ్గర లక్షల మన పాపులేషన్ ప్రాబ్లం అది. మీరు ఈ ప్రాబ్లం న్యూజిలాండ్లో ఎందుకు లేదు, లేకుంటే చిన్న దేశాలు తీసుకొచ్చి మన యూరోప్లో స్వీడన్లో ఎందుకు లేదు అని అడగచ్చు. కానీ పాపులేషన్ ఉన్న దేశంలో అన్నీ ఈ ప్రాబ్లం ఉంది. చైనాలో మనలాగానే ఒక ఎగ్జామ్ ఉంది, నేషనల్ ఎగ్జామ్, మొన్ననే జరిగింది 1 నెల ముందు. కంప్లీట్ చైనా షట్ డౌన్ చేశారు ఆ రోజు. ట్రాన్స్పోర్ట్ అన్ని ఓన్లీ పిల్లల కోసం కావాల్సిన మాత్రమే చేశారు వాళ్ళు, పేరెంట్స్ అండ్ పిల్లలు, వాళ్ళు తోడొచ్చిన పేరెంట్స్ కోసం కూడా. ఇది జపాన్లో కూడా ఉంది. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే మన పాపులేషన్ చాలా ఎక్కువ, 140 కోట్ల మంది ఉన్నారు. 21 లక్షల మంది మీద ఇంకొంత మంది మనం మాట్లాడాం. 21 లక్షల మంది దే టేక్ ద నీట్ ఎగ్జామ్. దాని నుంచి ఈసారి క్వాలిఫై అయింది 11 లక్షల మంది, రఫ్లీ హాఫ్. ఇప్పుడు చెప్పండి, 11 లక్షల మందికి మెడికల్ సీట్ వస్తుందా? రాదు. 132 ఉన్నాయి. రిజర్వేషన్ తీసేస్తే 60,000 ఉంటాయి. సో 60,000 మంది స్టూడెంట్స్కి జనరల్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళకి అదే ఆపర్చునిటీ ఉంటుంది. రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళ కట్ ఆఫ్ మార్క్ తక్కువ ఉంటుంది, వాళ్ళకి బహుశా సీట్లు రావచ్చు కొంచెం. కానీ 11 లక్షల ద ఎండ్ ఆఫ్ ద డే 11 లక్షల్లో 1,50,000 తీసేస్తే, 130,000 తీసేస్తే అబౌట్ 9.7 లాగా ఇట్ విల్ కమ్ అరౌండ్ దట్ ఫిగర్. ఓకే, దానికన్నా ఎక్కువ రాదు, 10 పాయింట్ సంథింగ్ అని పెట్టుకోవచ్చు కావాలంటే మ్యాక్సిమం. ఓకే,
సో 9.8 lakh మందికి అడ్మిషన్ వస్తుంది. మళ్ళీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఏడుస్తారు వాళ్ళు, మాకు రాలేదు నీట్లో. ఒక అబ్బాయి అమ్మాయి నేను ఆల్రెడీ సూసైడ్ చేసుకున్నారు ర్యాంక్ రాలేదని చెప్పి, చాలా తక్కువ ర్యాంక్ వచ్చింది. దిస్ ఈజ్ అ పెరెనియల్ ప్రాబ్లం. నిన్న ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఒక అబ్బాయి, ఐ థింక్ ఈజ్ అ టీచర్ దేర్, నా ప్రొఫెసర్ అనుకుంటాను, ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిండు. లుక్స్ వెరీ యంగ్ గాయ్. నా ఫేస్బుక్లో వేసాను నేను, అది సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్. ఆయన అన్నారు, నేను ఫస్ట్ టైం ఎంట్రన్స్ రాశాను, ఐ థింక్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ ఫర్ ద పీజీ అనుకుంటాను, ఏరోస్పేస్ కోసం. ఆయనకు కావాల్సిన కోర్స్. ఆయనకు 530 ర్యాంక్ వచ్చింది, రాలేదు అడ్మిషన్. సరే అని చెప్పి ఆయన కూర్చొని మళ్ళీ 1 year డ్రాప్ ఇయర్ అంటారు దాన్ని, డ్రాప్ ఇయర్లో కూర్చొని మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ రాశారు ఎగ్జామ్. రాస్తే ఈసారి 53వ ర్యాంక్ వచ్చింది ఆయనకి. జస్ట్ కట్ ఆఫ్లో ఐఐటి ఖరగ్పూర్లో వచ్చింది సీట్, ఏరోస్పేస్ సీట్. ఆయన కావాల్సింది ఐఐటి మెడ్రాస్లో, హీ డిడ్ంట్ గెట్ ఇట్ దేర్. అబ్బాయి ఏమంటున్నా అంటే, నాతో పాటు 523 వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు నా అదే ర్యాంక్ ఉన్న ఇంకో అబ్బాయికి ఐఐటి మెడ్రాస్లో ఆ సీట్ వచ్చింది, నాకెందుకు రాలేదు. అప్పుడు నా సంగతి ఆలోచించండి. ఈ సూసైడ్ చేసుకున్న దాంట్లో మీరు అనలైజ్ చేస్తే లాస్ట్ డాట్ కోటా ఉండొచ్చు, మిగతా చోట్లలో ఉండొచ్చు, మ్యాక్సిమం సూసైడ్ చేసిన వాటిలో జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకంటే వాడు అడ్మిషన్ రాదు, వాడి పాసిబిలిటీ చాలా తక్కువ. సో ఆ ప్రాబ్లం ఎవరు మాట్లాడలేదు ఇప్పుడు. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ప్రాబ్లం. 11 లక్షల మంది క్వాలిఫై అయిన టెస్ట్లో 11 లక్షల సీట్లు ఉంటే ప్రాబ్లం ఉండదు, అందరికి సీట్ వచ్చేస్తుంది. కానీ మెడికల్ సీట్లు మనం పెట్టుకోలేమని. ఇది కూడా మోదీ గారు పెంచారని చెప్పి లాస్ట్ 12 సంవత్సరాల్లో 63,000 సీట్ల నుంచి 132,000 తీసుకొచ్చారు ఆయన. లేకుంటే 67 సంవత్సరాల్లో మన దగ్గర ఉన్నది టోటల్ ఓన్లీ అబౌట్ 63,000 సీట్స్, నెహ్రూ నుంచి మన్మోహన్ సింగ్ దాకా. బట్ బిట్వీన్ లాస్ట్ 12 years డబుల్ చేశారు దాన్ని. ఎంత కష్టపడి చేశారు. 323 ఉన్న మెడికల్ కాలేజ్ ఇప్పుడు 860 అయింది. సో మన దగ్గర సీట్లు పెంచుతాం, బట్ దెర్ ఇస్ అ లిమిట్ టు ఇట్. ఎప్పుడైనా కానీ ఇట్లాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ మీద ప్రెషర్ ఉంటుంది. అది జేఈ ఉండొచ్చు, నీట్ ఉండొచ్చు. కానీ మనం చేయాల్సింది ఏంటి? వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దాట్ ప్లేయింగ్ ఫీల్డ్ క్లీన్గా ఉండాలి, కరప్షన్కి ఛాన్సెస్ ఉండకూడదు. ఈ కోచింగ్ మాఫియా ఉంది, వాళ్ళని అరికట్టాలి. అది పాసిబ్లీ ఈ రికమెండేషన్లు వీళ్ళు చెప్తారు. ఇన్ఫాక్ట్ చట్టాలు ఉన్నాయి, మోదీ గారు గవర్నమెంట్ తీసుకొచ్చి చట్టాలు కూడా ఉన్నాయి. ఈ ఫుల్ పేజ్ యాడ్లు ఇదంతా బ్యాన్ చేస్తారు బహుశా ఇప్పుడు. అదన్నీ బ్యాన్ చేస్తారు ఇప్పుడు. ఎందుకంటే ఇట్ ఈస్ టోటలీ అన్హెల్తీ. పబ్లిసిటీ కోసం చేస్తున్నారు, అడ్మిషన్ కోసం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇంత డబ్బులు ఎక్కడి నుంచి ఉంది చెప్పండి. ఇది మన మెయిన్ అనమాట. ఇది అరికడితేనే ఫస్ట్ ఈ క్రేజ్, ర్యాంక్ క్రేజ్ తగ్గుతుంది. పిల్లలు మిగతా స్ట్రీమ్స్ కూడా చూసుకుంటారు. ఐఐటి, జేఈ అవతల ఇంకా చాలా ఉన్నాయి జీవితాలు చేయడానికి అని మనం గుర్తుపెట్టుకోవాలి.